కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఇంటింటికి చేరుస్తూ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న డేరింగ్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు. ఇట్లు తుమ్మలపల్లి గోవిందరాజులు, నీటి సంఘం అధ్యక్షులు, పెనుగుదూరు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు. 29లో కూడా ఆయనకి అవకాశం ఇస్తారు. 5 ఏళ్ళు చేస్తాడు. ఇస్తారని కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి యొక్క ఆలోచన కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏదో మనం ఇక్కడ కూర్చుని జ్యోతిష్యం చెప్పాం కదా, వాళ్ళిద్దరి యొక్క ఆలోచన కూడా అలా ఒకటే ఆలోచన. నేనైతే వాళ్ళిద్దరిలో గమనించిన ఆలోచన అయితే మటుకు నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కాదు, అధికారం ఇద్దరు పంచుకుందాం, ఇద్దరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేద్దాం. ఈ వ్యవస్థలు నాశనం అయిపోయిన వ్యవస్థల్ని కనీసం 10 ఏళ్ళ సమయం ఉండాలి. వాళ్ళన్నీ బాగు చేస్తే 15 ఏళ్ళ సమయం ఇస్తారు, ప్రజలే ఇస్తారు ఆటోమేటిక్గా. ఇవాళ అయితే మ్యాండేట్ అయితే మరి ఖచ్చితంగా 10 సంవత్సరాలు కావాలి. 10 సంవత్సరాలకు మ్యాండేట్ లేకపోతే మళ్ళా అదే పొరపాటు చేస్తారు ప్రజలు. వాళ్ళు చేసుకున్న పొరపాటు మళ్ళా గ్రహపాటు అయిపోద్ది అందరికి, మొత్తం అందరికి. పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటి చెప్పండి? ఆయనకి ఏ విజన్లో ఉన్నాడు? ఆయన విజన్ ఏంటంటే అండి, పూర్తిగా నేను గమనించిన వరకు ఒక సిద్ధాంతపరంగా ఎవరికి ఏ లోటు రాకుండా, అంటే ఆయన అనుకున్నది అన్నీ జరుగుతాయని నేను అన్న, కానీ పేదరికం అన్నవాడు లేకుండా, కులమతాలు లేకుండా, అందరూ రోటీ కపడాలు మకాన్ ఉండాలి అన్నటువంటి బలమైన కోరిక ఆయనకి. ఆ కోరికకి నిదర్శనం రాజకీయాలు పక్కన పెడేద్దాం. ఆయన మామూలు ఉత్తప్పుడు ఎక్కడన్నా ఉన్న హాస్పిటల్ ఖర్చులు డబ్బులు ఇవ్వడం కానీ, ఎవరికన్నా చదివించడం కానీ, ఎవరికైనా ప్రోత్సహించడం, క్రీడల్లో ఉన్న వాళ్ళు ప్రోత్సహించడం, పేదరికంలో కొంతమంది కొన్ని గోల్స్ అచీవ్ అవుతాం అంటే అచీవ్ చేయడం, అలాంటి ఎన్నో చాలా చేసుకుంటూ వచ్చాడు కదా ఆయన. అంటే వ్యక్తిగా అతనికి ఐదు ఉంది. ఇది కూడా కలిస్తే వ్యవస్థని పూర్వం టైపు వ్యవస్థలు చూసారా, పూర్వం పద్ధతి పరిపాలన, పెద్దరికమైన పరిపాలన, ఆ టైపు పరిపాలన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎదరికి వెళ్ళాలన్నది. ఈవేళ నిజంగా పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆవేళ ఏం చెప్పాడు, రాజమండ్రిలో వేదిక మీద మనం పెద్దన్న పాత్ర పోషిద్దాం అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నాడుగా, వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కదా ఆయన. దేనికి ఇప్పుడు ఎవరిని తిడతారండి? చంద్రబాబు నాయుడు ఎవరన్నా తిడతారా? ఈ సన్నాసులు అందరూ ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడని టార్గెట్ చేశారండి? ఓ మంచిగా అండగా నిలబడ్డాడు, ఓ మనిషికి మంచి పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తికి అండగా నిలబడ్డాడు, ఈపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ ఈపు కాయకపోతే అవన్నీ డైరెక్ట్గా వెళ్ళి ఎవరికి తగులుతాయి? సీఎం గారు తగులుతాయి. అది అలాగే ఇచ్చిన మాట ప్రకారం అలా ఈపు కాస్తా ఉన్నాడు. ఇవాళ మొన్న జన సైనికులందరికీ కూడా మొన్న వారం 8 రోజులు పెట్టాడు కదా మాకు అందరినీ. ప్రతి జన సైనికుడు ఆయన ఫీలింగ్ ఎప్పటి నుంచో నాకు తెలిసి 1 సంవత్సరం దగ్గర నుంచి ఉంది, 7-8 నెలల నుంచి ఆయనకు ఫీలింగ్ ఇలా చేద్దామని చెప్పి. వాళ్ళు దూరం అయిపోతున్నారు నాకు. ఈ మధ్యలో నాయకులు వచ్చేసి అంటే వాళ్ళకి నాకు మధ్యలో గ్యాప్ వచ్చేసింది అన్న ఫీల్లో ఆయన ఉన్నారు ఎప్పటి నుంచో. అది దాని అంతా ఆయన ఎవరికి కూడా చెప్పలేదు, అన్ని టక్ 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 అని చెప్పి మమ్మల్ని కేవలం దరఖాస్తులు తీసుకోవడానికి పంపించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా అంటే ఆయన తీసేసి 20 మంది శాసనసభ్యులు జనసేన అనుకున్నాం పనిచేస్తానంటే 2 ఎంపీలు 20 మంది చేస్తారు. ఆయన ఎప్పుడు నిలదీస్తాడండి, నిలదీస్తాడు. తప్పు చేస్తే ఏమంటాడండి? దూకుతాడా లేకపోతే మందలిస్తాడండి. మిమ్మల్ని ఎప్పుడైనా మందలించాడు? మందలించాడు. ఇప్పుడు డాక్టర్ గారి విషయంలో, రంగరాయ మెడికల్ కాలేజ్ విషయం. కానీ మొన్న మీకు మార్కులు పెరిగినాయి కదా, జగన్మోహన్ మెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు తండ్రి లాంటాడు కదా, ఇప్పుడు ఇంటి పెద్ద లాంటాడు, తమ్ముడు. ఏమన్నారు అసలు? ఏమన్నారు ఆ ఇష్యూ వచ్చినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలా మాట్లాడినప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి. నాన్నజీ గారు మీరు మీటింగ్ మీటింగ్ లో మాట్లాడిందే అంతే. అదే మీటింగ్ లో మాట్లాడారు. మీరు ఏమనుకున్నారు? నిజంగా పొగుడతారు అని అనుకున్నారు? తిడతారా బాబాయ్ బాబా అని భయపడుతూ తిడతారా అని వెళ్ళాను, భయపడుతూనే వెళ్ళాను. కానీ షాక్ అయ్యారా మీరు? ఇలాగ మాట్లాడేసాడని చెప్పి అంటాడేమో. ఏమన్నా ఉంటే అలాంటి ఏమన్నా ఉంటే మనోహర్ గారితో చెప్తాడు అన్నమాట. ఆయన
చెప్పండి. అది ఆయన డైరెక్ట్ అవడండి. అంటే ఒకసారి చెప్తాడే, ఒకసారి ఆ, మనోహర్ గారితో ఆ, కౌలు పెడతాడు, తగ్గమని అలా వచ్చి మాట్లాడుతాడు. అలా ఏదో వస్తుందేమో అనుకున్నాను, అలా రాలేదు. కానీ ఆయన కూడా ఆ పైన స్టేజ్ మీద సరిగ్గా గమనిస్తే కొంచెం మందలించాడు కూడా. ఇలాగా అలా నానాజీ గారు ఇలా చేస్తా ఉంటే మేము క్లాస్ పెట్టకుండా వదిలేము అని చెప్తానే ఉన్నాడు కదా. అనకూడదు కానీ అనాలి, రెండు అన్నారు. ఆ వీడియో ఉంది నా దగ్గర. నానాజీ గారు అనకూడదు కానీ అనాలి, గతంలో మమ్మల్ని అన్నారు కదా అదే అన్నారు. ఏమండి అయితే మీకు అంత ధైర్యం ఏంటి నానాజీ గారు? ఎలా వచ్చింది అంత ధైర్యం? నాకు ఎప్పుడు అలాగే ఉంటాను సార్.